या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అన్ని భూతములయందు విలసిల్లే నివసించే ప్రభవించే ఆ తల్లి ప్రాణులకి తుష్టి కూడా కల్పిస్తుంది. తుష్టి రూపేణ సంస్థిత, బలము చేకూరుస్తుంది, అన్నపానీయాలనిస్తుంది, శక్తిని ప్రసాదిస్తుంది. అలాంటి తల్లికి నమస్కారాలు అని దేవీ సూక్తంలో చెప్పబడి ఉన్నది. భారత దర్శనంలో భాగంగా ఉత్తర కర్ణాటక ప్రాంతంలో పర్యటిస్తున్నాను. ధర్మస్థల పుణ్యక్షేత్రానికి వెళ్లిన సమయంలో అక్కడ చాలా మంది ఒక దేవీ క్షేత్రం గురించి చెప్పారు. అక్కడ అమ్మవారు స్వర్ణమయముగా ఉంటుంది. శిరోభాగం నుంచి పాదముల దాకా స్వర్ణమైనటువంటి లోహముతో అమ్మవారు ప్రతిష్ఠించి ఉంటుంది అని చెప్పారు. చాలా ఆశ్చర్యమైనది. ఉత్తర కర్ణాటకలో ఇలాంటి విషయం విన్నప్పుడు సరే చూద్దాం కదా, ఇలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అని. మార్గమధ్యంలో సుమారు 3 గంటల ప్రయాణము. ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్థల పురాణం గురించి అయితేనేమి, అక్కడ విశేషాల గురించి అయితేనేమి కొద్దిమంది తోటి ప్రయాణికులతో చర్చిస్తూ తెలుసుకోవడం, లేదా గూగుల్ని శోధించి తద్వారా తెలుసుకోవడం చాలా రెగ్యులర్గా ఈ భారత దర్శన సమయంలో జరిగిందని చెప్పాలి. అయితే ఈ మహాపుణ్యక్షేత్రం గురించి తెలుసుకుంటుంటే నా మనసంతా కూడా పులకరించిపోయింది. కారణం, ఆ తల్లి స్వయంగా అక్కడ అన్నప్రసాదాన్ని ఇస్తుంది అని. పూర్వము శివుడికి పార్వతికి ఒక సంవాదం జరిగిందట. సంవాదం జరిగితే ఈ ప్రపంచమంతా కూడా నా మాయలోనే ఆవరించి ఉన్నది అని శివుడు చెప్పడం, అమ్మవారు దానికి ఒప్పుకోలేదు. మరి భోంచేసే అన్నం కూడా మాయనా అని అడిగితే అవును అది కూడా మాయే అని శివుడు చెప్పడం, అమ్మవారికి కాస్త చిన్నపుచ్చుకుని వెంటనే తన అన్నపూర్ణ స్వరూపమైనటువంటి ఆ తుష్టిని మాయం చేసేస్తుందట, అదృశ్యం చేస్తుంది. శివుడి ముందు నుంచి అమ్మవారు అంతర్ధానమైపోతుంది. తదాదిగా ప్రాణ లోకమంతా కూడా, అన్ని లోకములలో ఆకలి ప్రజ్వరిల్లుతుంది. శివుడు కూడా ఆకలికి తట్టుకోలేకపోతాడు. అలాంటి సందర్భంలో వారు అమ్మవారి కోసం వెతుకుతూ 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 ఈ క్షేత్రానికి వస్తారట. అమ్మవారు ఆ క్షేత్రంలో శివుడికి కడుపు నిండా భోజనం పెడుతుంది. అలా ఆ క్షేత్ర సారాంశము తెలుసుకున్నప్పుడు చాలా ఉద్వేగానికి గురయ్యాను. శివుడికి కూడా అన్నం పెట్టినటువంటి తల్లి మరి అన్నపూర్ణాదేవే కదా. మరి ఈ క్షేత్రము పేరు కొరనాడు ఆదిశక్త్యాత్మక అన్నపూర్ణేశ్వరి దేవస్థానము. ఇది సుమారు కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ప్రభవించి ఉన్నది. ఇక ధర్మస్థలం నుంచి సుమారు 3 గంటల ప్రయాణం చూస్తే ఇక మనసంతా కూడా ఎంత రిలాక్స్డ్ అయిపోయిందంటే, ఎంత ప్రభావితం అయిపోయిందంటే, అంత ప్రకృతి రమణీయత ఇక ఎక్కడ నేను చూడలేదనిపిస్తుంది. ఆ పశ్చిమ కనుమలు, ఘాట్ రోడ్స్, ఆ జలజల యొక్క వారే జలపాతాలు, సెలయేళ్లు, పచ్చిక బయళ్లు, పచ్చటి పంటలు, ఇవన్నీ చూస్తే అసలు ఆ తుష్టి నేచర్ అనేది అట్ ఇట్స్ బెస్ట్ అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఆ యొక్క ప్రదేశాలలో 3 గంటల పాటు ఎలా నడిచానో ఎలా గడిపానో తెలియదు.
పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో వెళ్ళాను. కానీ నాకు చాలా చాలా ఆనందమైంది ఏంటంటే కళ్ళు తెరిచి చూస్తే చాలు పచ్చటి బయళ్ళు, ఆ పచ్చటి ఆ ప్రకృతి రమణీయత, ఆ పంచభూతాలు అద్భుతమైనటువంటి పౌష్టికతని నింపుకొని ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అనుకుంటాను మధ్యాహ్న హారతి జరిగితే మళ్ళీ 4 గంటలకు 5 గంటలకు దేవస్థానం తెరుస్తారు అని చెప్పి నేను విన్నాను. అయితే నాకు బాగా ఆవేదన అయింది. అంటే ఎక్కడ ఏ టెంపుల్లో కూడా నేను ఆలస్యం చేయకూడదు, ఈ భారత దర్శనంలో భాగంగా ఎంత సాధ్యమైతే అంత ముందుకు వెళుతూ ఉండాలి అని చాలా చాలా భక్తి భావంతో అమ్మా నీ దర్శనం కావాలమ్మా అని చెప్పి నేను కోరుకుంటూ ఏదో విధంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని చెప్పి నేను వెళ్ళానన్నమాట. అయితే మీరు నమ్ముతారో నమ్మరో, నేను వెళ్లిన సమయం కరెక్ట్ గా మధ్యాహ్న సమయం అయిపోయింది. దేవస్థానం తప్పకుండా అమ్మవారికి నైవేద్య సమర్పణ చేసి ఆ పూటకి అది క్లోజ్ అయిపోయి ఉంటుంది అని చెప్పడం జరుగుతోంది. అయితే నేను దేవస్థానానికి అల్లంత కూతవేటి దూరంలో ఉన్న సమయంలో ఘంటానాదము, శంఖానాదము, ఢమరునాదము అంతా కూడా వినిపించాయి. చాలా నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఏమిటిది అని అడిగితే, అయ్యా ఇప్పుడే అమ్మవారికి మధ్యాహ్న హారతి నైవేద్య సమర్పణం చేస్తున్నారు, వెళ్ళండి త్వరగా వెళ్ళండి అంటే ఇంక పరుగులెత్తాను. చూడండి అమ్మవారిని, అయ్యో అమ్మవారిని నేను చూడబోతున్నాననే ఉత్సుకతతో పరిగెత్తి వెళ్ళానన్నమాట. ఇక మీరు నమ్ముతారో నమ్మరో, ఒక అద్భుతమైన దృశ్యం అండి. అమ్మవారి ముందు నుంచి సుమారు ఆ అంతరాలయంలో అంతా కూడా దీపాలు వెలిగించి ఆ దీపాల వెలుగుల్లో అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి ఇస్తున్నారు. పంచహారతి, ఏకారతి, ఇలాంటి నక్షత్ర హారతి, ఇలాంటి కుంభహారతి, ఇవన్నీ కూడా హారతులు ఇస్తున్నారు అమ్మవారికి. ఆ దృశ్యం చూస్తే నన్ను నేను మరిచిపోయాను అనుకోండి. అమ్మా నిన్న కరుణించావా అని నిలువెత్తు రూపం అండి, బంగారు సువర్ణ ఛాయలతో ధగ మెరిసిపోతుంది అమ్మవారు. ఎంత అలంకారము, ఎంత చూసినా తనివి తీరట్లేదు. నా చేతులతో అక్కడ మళ్ళీ నాకు అక్కడ దీపాలు వెలిగించే అవకాశం కలిగింది. ఇక నన్ను నేను మర్చిపోయాను. ఆ సమస్తలోక సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు అన్నటువంటి తారక మంత్రాన్ని, భారత యాత్ర సంకల్పాన్ని నేను మళ్లీ చేసుకుంటూ, తల్లి భారతదేశ సౌజన్య సౌభాగ్య సౌశీల్యములను ప్రసాదించు తల్లి అంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ కళ్ళ నిండా ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటే అలా గడిచిపోయింది. టైం అంతా గడిచిపోయింది. ఇక వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు నన్ను బయటికి పొమ్మనే దాకా అమ్మవారి దగ్గర నేను కూర్చుండిపోయాను. ఆ ఆలయంలో తిరుగుతూ ఉన్నాను. ఎన్నిసార్లు తిరిగానో నాకే తెలియదు. ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నాను, సాగిలపడి ముక్కుతూనే ఉన్నాను. తర్వాత వాళ్ళు బయటికి పంపితే చివరిసారిగా అమ్మవారిని దర్శించి, తల్లి ఈ లోకమంతా కూడా తుష్టిగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, పౌష్టికంగా ఉండాలి, బలంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి అని కోరుకుంటూ అక్కడ చెప్పారు. అయ్యా నిత్యము ఇక్కడ ప్రతి పూట భోజనం దొరుకుతుంది, అమ్మవారి ప్రసాదంగా పెడతారు. అన్నపూర్ణేశ్వరి కదా, కొరనాడు అన్నపూర్ణేశ్వరి. వెంటనే నేను ఆ యొక్క వైపుకి నేను సాగిపోయాను. ఆ భోజనం అది చాలా సాధారణమైన భోజనం, కానీ అమ్మనే ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాకు ముద్దలు తినిపించినట్టుగా నాకు అనిపించింది. కారణం ఇది నా అనుభవమే కాదు, అక్కడున్న వేల వందల మంది ఇదే అనుభవము. మండే ఎండలో కూడా ఆస్వాదన అక్కడ కల్పించింది నాకు. అంత ఎండలో కూడా అబ్బా ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశానికి, దట్టమైన అరణ్యం అండి, దట్టమైన అరణ్యం, కొండలు కోనలు, అసలు ఎంతమంది జనం అక్కడ అమ్మవారిని చూసే దర్శనం చేసుకునే దానికి వచ్చారు. ఈ యొక్క 4వ రోజు దేవి శరన్నవరాత్రులలో భాగంగా ఈ చవతి రోజు 4వ రోజు కరునాడు ఆదిశక్త్యాత్మక అన్నపూర్ణేశ్వరి గురించి తెలుసుకునే ప్రయత్నం ఈరోజు నేను చేస్తున్నాను. మీ అందరికీ పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆ అమ్మవారిని మనందరం కూడా జీవితంలో కనీసం ఒకసారైనా ఇలాంటి ఆ పుణ్యక్షేత్రాలకి వెళితే చాలా అద్భుతమైనటువంటి ఆ శక్తిని మనం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, లాస్ట్ ఇయర్ అనుకుంటాను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఆ కుటుంబాలతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేయండి, దాంట్లో నాలెడ్జ్ తెలుస్తుంది, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయని చెప్పి వారు ప్రసంగించడం నేను విన్నాను. అది విన్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది ఇదే, సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు ఈ భారతదేశంలోని ఇంచించు చూసే ప్రయత్నం చేయండి. ఈ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఆ దేవి ఆ సందర్శని క్షేత్రాల గురించి చెప్పుకునే భాగ్యం కలిగినందుకు మరొకసారి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.